హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెట్స్ కి సంబంధించి 2.1 దాంట్లో నుంచి క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. సో ఇందులో కూడా సింపుల్, జస్ట్ లైక్ దట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎలా ఉందో అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 7 కూడా రోస్టర్ ఫామ్ లో రాయాలి. సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చారు, రోస్టర్ ఫామ్ లో రాయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే x says that x is a natural number greater than 50 కంటే పెద్దది 100 కంటే చిన్నది అయినటువంటి న్యాచురల్ నెంబర్స్ రాయాలి. 50 కంటే పెద్దది 51, 52, 53 అండ్ సో ఆన్. 100 కంటే చిన్నది 98, 99. సో ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ 50 అండ్ స్మాలర్ దెన్ 100. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. x says that x is an integer. x అనేది ఒక ఇంటీజర్ అవుతుంది అంటే ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 అని చెప్పేసి కండిషన్ ఇచ్చాడు. x ఇజ్ ఈక్వల్ టు 2 అనేది రైట్ సైడ్ కి వెళ్ళినప్పుడు రూట్ అవుతుంది, రూట్. సో ప్లస్ ఆర్ మైనస్. సో రూట్ అప్లై చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేయాలి. ప్లస్ ఆర్ మైనస్ 4 అనేది 2 స్క్వేర్ అని రాయొచ్చు. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. x ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే -2, +2 రెండు సొల్యూషన్స్ ఉంటాయి. సో ఎందుకు అని అంటే -2 ని మనం స్క్వేర్ చేసిన 4a వస్తుంది, 2 ని కూడా స్క్వేర్ చేసిన 4a వస్తుంది. అందుకని x యొక్క వాల్యూస్ అనేవి 2 వాల్యూస్ ఉంటాయి, +2, -2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. లాయల్ అనే వర్డ్ ని రోస్టర్ ఫామ్ లో రాయాలి. ఎలా రాస్తాం దీన్ని? L, O, Y, A. సో మళ్ళీ L అనేది రిపీట్ అవ్వకుండా ఒకసారి మాత్రమే రాస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనము సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చిన దాన్ని రోస్టర్ ఫామ్ లో రాయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ updates. Share this information with your friends.